పాత చెట్టు లోపల ఉన్న చిన్న బేకరీ చాలా బిజీగా ఉంది. పిప్, లూలూ, కోకో, స్ప్రిగ్ తినిపిల్లలంతా ఉత్సాహంగా కేక్ తయారీకి సిద్ధమయ్యారు. లూలూ బ్లాక్ లికరీస్ మెట్టుపై పాకుతూ పై షెల్ఫ్ మీద ఉన్న తేనె సీసా తీసేందుకు ప్రయత్నిస్తోంది. కింద నుండి పిప్ చూస్తూ జాగ్రత్త అన్నట్లు తల ఊపుతున్నాడు. కోకో చిన్న చిన్న గాజు గ్లాసుల్లో పిండి, చక్కెర కొలుస్తూ స్ప్రిగ్ వాల్నట్ గిన్నెలో అన్నీ కలుపుతూ ఉన్నాడు. వనిల్లా, బెర్రీల తీయని వాసన బేకరీ అంతా నిండిపోయింది. అందరూ కలిసికట్టుగా మిశ్రమాన్ని సీతాకోకచిలుక ఆకారపు అచ్చులో పోశారు. స్ప్రిగ్ అతడిలో బలమైనవాడు. ఓవెన్ దగ్గరకు కేక్ తీసుకెళ్లాడు. ఓవెన్ తలుపు తెరిచేసరికి లోపల చిన్నగా మెరిసిపోతున్న అగ్నికాంతి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. కొద్దిసేపటికి టైమర్ డింగ్ అనగానే పిప్ జాగ్రత్తగా కేక్ బయటికి తీసి ఒక ఆకుపై పెట్టాడు. ఇప్పుడు అందరూ కలిసి అందంగా అలంకరించడం మొదలుపెట్టారు. లూలూ గుబ్బగుబ్బగా క్రీం వేస్తూ, కోకో చిన్న చిన్న చక్కెర ముత్యాలను చల్లుతూ, పిప్ పువ్వుల రెక్కలను అమర్చి, చివరగా స్ప్రిగ్ మెరిసే చక్కెర రెక్కలను జతచేశాడు. ఇప్పుడు ఈ కేక్ నిజమైన సీతాకోకచిలుకలా ఉంది. సడంగా ఒక నిజమైన సీతాకోకచిలుక కిటికీ నుంచి లోపలికి వచ్చి కేక్ మీద వాలింది. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ, ఒక్కసారిగా ఆనందంతో చేతులు కొట్టారు. మన కేక్ అద్భుతంగా తయారైంది. పిప్ ఆనందంగా అన్నాడు. ఆ రాత్రి ఆ మాయామయమైన కేక్ను అడవి మిగిలిన జీవులతో పంచుకున్నారు. చిన్ని జంతువులు, నక్షత్రాలలాగా మెరిసే జిగురులు, అందరూ కలిసి ఈ అందమైన క్షణాన్ని ఆస్వాదించారు. ఆ రోజు బేకరీలోని ప్రతి కోణం ఆనందంతో నిండిపోయింది.